నమస్తే అండి. ఈరోజు చికెన్ గ్రేవీ కర్రీ చేసుకుంటాం. దానికి కావాల్సిన పదార్థాలు 1/2 kg చికెన్ నీట్గా సాల్ట్ పసుపు వేసి కడిగి పక్కన పెట్టుకోండి ఒక 2 times. అండ్ 2 ఆనియన్స్, హోమ్ మేడ్ గరం మసాలా, పసుపు, సన్నగా తరిగిపెట్టిన 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి చీలికలుగా చేసి పెట్టుకోండి. అలాగే 2 రెమ్మల కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కూరకు సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫస్ట్ చీలికలుగా చేసుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అండ్ సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే కరివేపాకు కొంచెం, ఉల్లిపాయలు త్వరగా వేగడానికి ఒక చిటికెడు ఉప్పు వేసుకోండి. అప్పుడు త్వరగా వేగిపోతే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. మధ్యలో ఇలా కలుపుకుంటూ ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యే వరకు ఇలా కలుపుతూ ఉండాలి. ఒక 2 minutes తర్వాత లైట్గా ఆనియన్స్ కలర్ చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడు చిటికెడు పసుపు, మనం ఆల్రెడీ ఫస్ట్ కొంచెం పసుపు ఉప్పు వేసి చికెన్ బాగా కడిగి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం పసుపు, చిటికెడు పసుపు, పచ్చి వాసన పోయే వరకు పసుపు ఇలా వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పచ్చి కొబ్బరి 3 కలిపి మిక్స్ చేసుకున్నాం. ఇది పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకోవాలి. వేసేసుకొని కలిపేసుకోవాలి. అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు మాడిపోతుందంటే
స్టవ్ ఫ్లేమ్ తగ్గించుకోండి. ఇలా నీట్గా కలిపేసుకోవాలి. అల్లం అంతా ఇలా వేగిపోయిన తర్వాత అల్లం మీద నుంచి అల్లం పేస్ట్ నుంచి ఆయిల్ సపరేట్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు మనకి అల్లం పేస్ట్ బాగా ఆయిల్లో వేగినట్టు. తర్వాత మనం నీట్గా కడిగి పెట్టుకున్నాం కదా చికెన్, అది ఇందులో యాడ్ చేసేయాలి. ఇప్పుడు చికెన్ని ఈవెన్గా కలుపుకుంటూ నీట్గా కలుపుకోవాలి. అల్లం పేస్ట్ అండ్ ఆనియన్స్ ఫ్లేవర్ అంతా చికెన్కి పట్టేలాగా ఈవెన్గా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేస్తుంది. చికెన్ వేసిన తర్వాత మధ్య మధ్యలో ఒకసారి మూత తీసి చికెన్ని కలుపుకుంటూ ఉండాలి. చికెన్ నుంచి వాటర్ సపరేట్ అవుతుంది కదా, ఆ వాటర్తోనే చికెన్ అంతా ఉడుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసి లిడ్ పెట్టేసి కవర్ చేసుకొని ఇంకొక 10 minutes ఇలా తిప్పుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత అందులో కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ టొమాటోస్, అలాగే టేస్ట్కి సరిపడా రాళ్ళు కలిపేసుకొని లిడ్ పెట్టేయాలి. టమాటాలు మగ్గిపోయినాయండి. ఇప్పుడు 2 tablespoons కారం, మిక్స్ ఇట్ వెల్. కారం వేసుకున్న తర్వాత అది ఒక 5 minutes ఇది పెట్టేయాలి. కారం వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఒక 1/2 teaspoon హోమ్ మేడ్ గరం మసాలా. ఎటువంటి బయటవి
చికెన్ పౌడర్స్ అవేమీ యూజ్ చేయట్లేదు, హోమ్ మేడ్ అండి. మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసుకొని ఒక 5 minutes మూత పెట్టండి. ఒక 5 minutes తర్వాత మన చికెన్ మొత్తం ఈవెన్గా కుక్ అయిపోయింది. రెడీ టు సర్వ్ అండి. వేడి వేడి వైట్ రైస్లోకి అండ్ చపాతీలోకి చాలా బాగుంటుంది. చూసారు కదా, ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేస్తే చికెన్ బాయిల్ అయిపోయినట్లు. స్మెల్ కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే అన్నీ హోమ్ మేడ్ చేసి వేసుకున్నాం కదా. చికెన్ మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నీ రెడీ అయిపోయిందండి. రెడీ టు సర్వ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.